సార్ డయాబెటిస్ రివర్స్ అవుతుందా సార్? అంటే కంప్లీట్ గా మెడిసిన్ తీసుకోకుండా స్టాప్ చేయవచ్చా? సో డయాబెటీస్ ని 100% రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, Okay. ఇట్ ఈస్ ఏ డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు, లేదా మెటబాలిక్ డిజార్డర్ అంటారు దాన్ని. ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని కూడా లైఫ్ స్టైల్ కరెక్షన్ వల్ల, లేదా వాళ్ళు ఒక ప్రాపర్ గైడెన్స్ లో ఒక 3-4 మంత్స్ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే డయాబెటీస్ ని మందులు లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ లో మందులు కూడా చేసే పని ఏంటి? మాక్సిమం చేసే పని డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచడం. సో కంట్రోల్లో ఉంచినంత మాత్రాన దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? డయాబెటీస్ కాంప్లికేషన్స్ లో మేజర్ గా థైరాయిడ్ ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత కిడ్నీ ఫెయిల్ అవుతుంది, అండ్ అలాగే లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది, డయాబెటీస్ వచ్చాక బీపీ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, నరాల సమస్యలు వస్తాయి. సో ఇట్లా ఈ డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ని స్టాప్ చేయలేరు మందులు వాడుతున్నప్పటికీ, కంట్రోల్లో ఉంటున్నప్పటికీ. అది కాకుండా రెండో సైడ్ ఏంటి? మనం ఫుడ్ లో మార్పులు చేసుకొని మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తిని ఆ ఫుడ్ లో నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ ని వచ్చేలాగా చూసుకుంటూ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లో చేస్తే డయాబెటీస్ 100కి 100% వితిన్ 3 to 4 months లో మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అక్కడ నుంచి ఈజీగా డయాబెటీస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు కూడా మందులు లేకుండా. ఓకే. కొంతమంది అంటుంటారు ఇది మందులు లేకుండా కూడా చేయొచ్చు కానీ మెడిసిన్ ఆపిన తర్వాత కూడా మళ్ళీ డయాబెటిక్స్ స్టార్ట్ అవుతుంటాయి కదా సార్, అది ఎందుకు? ఏదైనా ప్లానింగ్ ఏమైనా డిఫరెంట్ అయినా? సో వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్షన్ జరగకపోతే మందులు మళ్ళీ వాడాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ ఒకసారి రివర్స్ అయిన తర్వాత, అంటే HbA1c 5.5 కంటే తగ్గిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ కానీ, సో వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ కానీ, లేదంటే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడము, ప్లస్ ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్. సో ఫుడ్ లో మంచి ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడము, స్ట్రెంగ్త్ వర్కౌట్ చేయడము, వర్కౌట్స్ లో కూడా స్ట్రెంగ్త్ వర్కౌట్ చేయడం, దీనివల్ల డయాబెటీస్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఎవరైతే అట్లా చేయలేరో మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మందులపైన డిపెండ్ కాకుండా లైఫ్ ని అద్భుతంగా లీడ్ చేయాలి, డయాబెటీస్ ఉన్న మందులు లేకుండా లీడ్ చేయాలనుకుంటే 100% అది పాసిబుల్ అవుతుంది. కొంతమంది డయాబెటిస్ వచ్చిన వాళ్ళకు కొంతమందికి స్టాప్ అవుతలేదని చాలా మంది బాధపడుతుంటారు. డైలీ మేము మెడిసిన్స్ వాడుతున్నాం అది ఇది అంటుంటారు. వీళ్ళకి ఏం చెప్తారు సార్? అంటే చాలా మంది విసుకొస్తుంటారు. టాబ్లెట్స్ మెడిసిన్ తీసుకుంటుంటే కూడా వాళ్ళు బాధపడుతుంటారు. డైలీ వాళ్ళకు అన్నం భోజనం లేకుండా పర్వాలేదు మెడిసిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ డయాబెటిక్స్ పేషెంట్స్? సో డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎవరైనా మీరు మా హెల్ప్ తీసుకుంటే వితిన్ 3-4 months లో మీ మెడిసిన్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో చాలా మందికి ఏంటంటే, మేము అవుట్ ఆఫ్ 100 people లో మా దగ్గర డయాబెటీస్ కోసం ట్రీట్మెంట్ కి ఎవరైనా వస్తే వాళ్ళని మొదటి వారంలోనే మేము డయాబెటీస్ మెడిసిన్ ఆపిచ్చేస్తాం చాలా మంది. కొంతమందిని మాత్రం డైట్ తో పాటు మెడిసిన్ కూడా కంటిన్యూ చేపిస్తాం 1 month 2 months. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటూ వాటిని అనలైజ్ చేస్తూ మెడిసిన్ ని స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఎక్కువ మందులు వాడుతున్నాము, ఎందుకంటే చాలా వరకు డయాబెటీస్ లో ఒక మందుతో మొదలవుతుంది, ఒక మెడిసిన్ తో మొదలయ్యి రాను 1 year 2 years 3 years అయ్యేటప్పటికి అది 1 2 1+ అట్లా పెరుగుతూ 4 5 10 దాకా మెడిసిన్ వాడే వాళ్ళు ఉన్నారు. సో అట్లా మెడిసిన్ ఎందుకు వాడాల్సి వస్తుంది? సో మేజర్ గా జరగాల్సిన కరెక్షన్స్ ఏమి జరగకుండా కేవలం డయాబెటీస్ ని మందులతోనే మేనేజ్ చేస్తుంటారు. సో లైఫ్ స్టైల్ కరెక్షన్ జరగకపోతే మందులు వాడాల్సి ఉంటుంది, అది పెరుగుతానే వస్తాయి ఇంకా కౌంట్. సో ఎవరైతే డయాబెటీస్ ని రివర్స్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్లీ 3 to 4 months లో వాళ్ళ మందులు కౌంట్ తగ్గుతుంది, ప్లస్ దాంతో పాటు డయాబెటీస్ ని పూర్తిగా రివర్స్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.